పాపం టీవీ, నేను మీ రోషన్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎవరింటి దగ్గరకు వచ్చాము అని చెప్పే కన్నా కూడా ఆయన ఎంత సాధించాడో ఇండస్ట్రీలో చెప్పుకోవచ్చు. అందరూ చెప్తుంటారు మేము డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని, బట్ ఈయన డాక్టర్ అయ్యి మళ్ళీ యాక్టర్ కూడా అయ్యారనమాట. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఆ రోజుల్లో డాక్టర్ కమ్ యాక్టర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ M.Prabhakar రెడ్డి గారు. లెజెండరీ యాక్టర్ అని చెప్తుంటారు ఆయన్ని. దాదాపు 500 పైగా సినిమాలు తీసిన ద గ్రేట్ యాక్టర్ అండ్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆ రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల ఆస్తిని ధారాళంగా ఇచ్చారనమాట ఆయన. ఈరోజు చిత్రపూర్ కాలనీలో ఇంతమంది ఫ్లాట్స్ కట్టుకుని హ్యాపీగా ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ M.Prabhakar రెడ్డి గారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. సో వైట్ హౌస్, మ్యాక్సిమం అందరి కూతురుది వైట్ హౌసే నాకు తెలిసినంత వరకు. అండ్ చాలా పంచిచ్చినా కానీ కూతుర్లకి ఇంకా చాలా ఇచ్చి వెళ్ళారని తెలుస్తుంది ఇల్లులు చూస్తుంటే. ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఒక బెంచ్ కనిపిస్తుంది చూడండి, లాస్ ఏంజల్స్, మద్రాస్. ఓ ఇది ఆయన వాడిన కారా? ఇది వాళ్ళ ఫాదర్ యూజ్ చేసిన కారా? వావ్ సూపర్. ఇది ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజుల్లో వాడిన బెంచ్ కార్ అంట. చూడండి, MAS 9297. ఇక్కడ వచ్చి లాస్ ఏంజల్స్ అని ఉంది. బెంచ్ సింబల్ కూడా మనకి అర్థమవుతుంది. లోపల మెర్సిడెస్ బెంచ్, చాలా రిచ్గా ఉంది కార్ కూడా ఇది. అండ్ యూ కెన్ సీ ద కార్. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఓ మై గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్ మ్యాన్. యా, ఇది ఆ రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు వాడిన కారు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మనం ఇలాంటి కార్స్ని టచ్ చేసాము అంటే ద లెజెండరీ గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు వాడిన కార్లు టచ్ చేసిన అదృష్టం మనకి. సేమా గేర్లు కూడా? ఏదో ఒకసారి అవి క్లోజ్ చేయండి. ఇదే బ్రేక్, ఇదే కదా, మిడిలే కదా. సూపర్. సో ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు వాడిన కార్ అనమాట, బెంజ్ కారు. సో నాకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒకసారి నేను కూడా నడుపుతున్నాను అనమాట దీన్ని. వావ్ సూపర్. అండ్ దెన్ విల్ గో ఫర్ రివర్స్. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో నా కార్ కన్నా చాలా సింపుల్గా ఉంది ఈ బెంచ్. ఓకే ఓకే సూపర్. నిజంగా ఇది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉందన్నమాట. ఎస్, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది దీనికి. నిజంగా సూపర్ అంటే సూపర్ థ్రిల్లింగ్గా ఉంది నాకు. సో ప్రభాకర్ రెడ్డి గారి బెంచ్ కార్ ఇది. సో నేను నడిపే అవకాశం నాకు వచ్చిందనమాట. వావ్ సూపర్. అండ్ లోపలికి వెళ్దాం ఒకసారి. ప్రభాకర్ రెడ్డి గారు సాధించిన అచీవ్మెంట్స్, అట్ ది సేమ్ టైం అవార్డ్స్, రివార్డ్స్ అండ్ మీ అందరికీ చూపించే ప్రయత్నంలో ఏం చూపించబోతున్నాను ఈసారి ఒక క్యూరియాసిటీ ఉంది. అండ్ ఇది కూడా ఆయన యూజ్ చేశారా? ఓకే, ఇవన్నీ ఆయన యూజ్ చేసిన జీప్స్ అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి. సో ద ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటారు వాళ్ళ ఇంట్లో ఆమెని. సో ప్రభాకర్ రెడ్డి గారి పెద్ద కూతురు అక్కడ శైలజ రెడ్డి గారు వస్తున్నారు. సెకండ్ కదా మీరు? ఎస్, యా సెకండ్ డాటర్ శైలజ రెడ్డి గారు. మేడం నమస్తే. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యూ మ్యామ్. చూడండి, ఈరోజు ఇద్దరు స్పెట్స్ పెట్టుకున్నాం. సూపర్ మేడం. నాన్న సాధించిన అచీవ్మెంట్స్ గురించి చాలామంది నాకు మెయిల్స్ పెట్టారు మేడం. సో ఈసారి అమ్మను కూడా చూపించబోతున్నాం ప్రపంచానికి. సో ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యామిలీ ఎలా ఉంటుందో అని పక్కన పెడితే ప్రభాకర్ రెడ్డి గారు వైఫ్ ఎలా ఉంటారో కూడా ఈసారి మనం చూడబోతున్నాం. అండ్ ప్రభాకర్ రెడ్డి గారు సాధించిన అచీవ్మెంట్స్ వాళ్ళ కూతురు రూపంలో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మేమేం సాధించారో ఆయన. మేడం ఇది నాన్నది కాఫీ టేబుల్ బుక్. సో ఇట్లా చేయించాము. ఈ చిన్న బుక్లో యాక్చువల్లీ డాడీ లైఫ్ మొత్తం తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ నాన్న చదువుకుంటున్నప్పుడు దిస్ ఇస్ ద వన్. ఇది నాన్న మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఫోటో. తన స్టూడెంట్స్ ఫ్రెండ్స్తో దిగిన ఫోటో. మెడికల్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో
తన ఫెలో డాక్టర్స్ వీళ్ళంతా ఇప్పుడు అప్పట్లో చాలా పాపులర్ డాక్టర్స్ వీళ్ళంతా. నాన్న మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఫోటో. నాన్న ఫెలో డాక్టర్స్ వీళ్ళంతా. ఇది డాడీ నాన్న డ్రామా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ చేస్తున్నప్పుడు డ్రామాలో ఫోటో ఇది. ఇది డాడీ నాన్న స్టార్ట్ చేసిన మూవీస్లో పౌరాణిక మూవీస్ ఎక్కువ చేశారు. సో ఆ మూవీలో ఫోటో ఇవి. సో చివరికి మిగిలేది ఫస్ట్ ఫోటో అయినా అదే మూవీ అయినా కూడా ఆ తర్వాత స్లోగా అన్ని ఎక్కువ పౌరాణిక మూవీస్ చేశారు. ఇది ఒక మూవీ. ఇది నాన్న ఎక్కువ నెగటివ్ రోల్స్ చేసేవాళ్ళు ఆ ఫొటోస్. విలన్గా చాలా పాపులర్ అయ్యారు నాన్న. ఇది శ్రీ ఎంజి రామచంద్రన్ గారి ద్వారా అన్నదమ్ముల అనుబంధం అని అది తమిళ్లో కూడా తీశారు. ఆ మూవీకి అవార్డు వచ్చింది. అప్పుడు ఎంజి రామచంద్ర గారు అవార్డు ఇచ్చారు నాన్నకి. ఇది ఆఫ్ కోర్స్ బెస్ట్ స్టోరీ అవార్డు ఇచ్చినప్పుడు ఇది నేషనల్ అవార్డు వచ్చింది నాన్నకి. 12 కాపురం మూవీకి. ఎన్టీ రామారావు గారు నాన్నకి ఏదో సన్మానం చేస్తున్నప్పుడు ఫోటో ఇది. సో ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు నాన్న. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు చాలా క్లోజ్ నాన్నతో. 12 కాపురం మూవీకి చాలా అవార్డ్స్ వచ్చాయి నాన్నకి. ఇది రేడియోలో మాట్లాడుతున్నప్పుడు కుముద్ బెన్ జోషి. పొలిటికల్ కనెక్షన్స్ బాగుండేవి నాన్నకి. ఇది నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి శబరిమల వెళ్ళేవారు. మురళీమోహన్ గారు వీళ్ళంతా అందరూ కూడా గురుస్వాములు. శోభన్ బాబు గారు, జయసుధ గారు, దాసరి నారాయణరావు గారు వైఫ్ మోహన్ బాబు గారు. ఇది రాజీవ్ గాంధీ గారితో నాన్న చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయనతో ఎక్కువ ఢిల్లీలో కలిసేవారు ఆయన్ని. ఇది నాన్నకి ఈ లైన్స్ చాలా యాప్ట్గా ఉంటాయి నాన్న గురించి. That is your legacy on this earth. When you leave this earth, how many hearts you've touched. Patty Davis అనే కోట్. అంటే ఈ భూమి మీద నీ గుర్తింపు, ఈ భూమిని వదిలిని వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఎంతమంది గుండెల్ని నువ్వు తాకావన్నది. అంటే అది నాన్న విషయంలో ఇట్స్ సో ట్రూ. బికాజ్ ఎంతోమంది ఇప్పటికి కూడా చిత్రపురి కాలనీకి వెళ్తే మొన్న ఏదో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఆడియన్స్లోంచి లేచి చెప్పారు, మేము అక్కడే ఉంటున్నాం అమ్మ, నాన్న చేసింది మేము ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పి. సో నాన్న ఆ చిత్రపురి కాలనీలో అందరు ఉండడానికి హౌసెస్ చేశారు. వాళ్ళకి అంటే వాళ్ళకు హౌసెస్ ఉంటే సెటిల్ అయిపోతారు అన్న ఉద్దేశంతో చేసినందుకు వాళ్ళ గుండెల్ని ఎంతగా టచ్ చేశారనేది దాంతో అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ కోట్ నాన్న గురించి చెప్పాలంటే. ఇందులో నాన్నకి డ్రెస్సింగ్ ఎప్పుడు చాలా ఇష్టం. ఎప్పుడు హీ వాజ్ విత్ ద టైమ్స్ అనమాట. పోలో నెక్ టీషర్ట్ అండ్ సూట్. అక్క పెళ్ళప్పుడు 1980లో డ్రెస్సింగ్. నాన్నకి కూడా ఫ్యాషన్ చాలా ఇష్టం. అందుకని మాకందరికి అదే అలవాటు వచ్చిందేమో. ఇది నాన్నగారు, దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు. ఈయన సుబ్బారావు గారు అని మన ఇప్పుడు ప్రస్తుతం పాపులర్ కామెడియన్ పృథ్వీరాజ్ గారు వాళ్ళ ఫాదర్. నాన్నకి చాలా క్లోజ్గా ఉండేవారు. ఇట్లా చాలా నాన్న ఆల్ ఇండియా రేడియో టాక్ ఇస్తున్నప్పుడు ఫోటో. ప్రభాకర్ రెడ్డి గారు సినిమాల్లో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ రోజుల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన కాస్ట్యూమ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంట్లోకి రాగానే సో క్యాప్స్ అనమాట. ప్రభాకర్ రెడ్డి గారి క్యాప్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఆ రోజుల్లో సినిమాల్లో. అండ్ ఐ థింక్ ఇప్పటికి కూడా ఈ కలెక్షన్ ఇలానే ఉంచారు చూడండి ఇంట్లో మొత్తం కూడా. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారిని మర్చిపోలేని ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఉన్నారు. సో ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన సినిమాలో వస్తే చాలు ఆయన డైలాగ్ డిక్షన్ ఎక్స్ట్రాడినరీ. అలాంటి విలన్స్ రారు, ఇంకా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ ఉంటారు. సో ప్రభాకర్ రెడ్డి గారు వాడిన కొన్ని ఐటమ్స్ గురించి తెలుసుకోవాలని చాలా మంది మెయిల్స్ చేశారు మేడం. అండ్ ఈ క్యాప్స్ గురించి నాన్న ఇష్టమా ఇది? అంటే హీ యూజ్ ఇన్ ద బిగినింగ్ క్యారెక్టర్లో కౌబాయ్ సినిమాలు చాలా చేశారండి. అండ్ ఇది చెన్నై ఇంట్లో ఉండేది. సో మేము నో సన్స్, సో మేము అందరం షేర్ చేసుకున్నాం అన్నట్టు కొన్ని జ్ఞాపకార్థాలు. ఓకే, ఫ్యూ థింగ్స్. ఓకే, లైక్ మై మామ్స్ పెయింటింగ్స్, షీ యూజ్డ్ టు గో ఫర్ ఆక్షన్స్ అండ్ కలెక్ట్ Thankyou paintings from Chettinad Palace and stuff like that. And yeah, whatever we think was precious. Okay. My other sister has all of my dad's suits. Okay. So one of my sisters have the crockery. Okay. And another sister has all my dad's shalwalu avanni untai kada. The elder sister, of course, she's not here, she's in the US. Okay. So that is how we
just have his memory. It is not something consciously we've collected. It is something that just was with us. That's ఓకే, ఇవన్నీ ఒక్కొక్క కూతురు ఒక్కొక్కటి సూట్స్ అండ్ we didn't decide who will take what. అల్లుళ్ళు ఏం తీసుకున్నారు మేడం? ఏం తీసుకోలేదండి, మమ్మల్ని తీసుకున్నారు కదా, ఇంకేం తీసుకుంటారు. ఎస్, ఒకసారి వద్దాం. ఇల్లు కూడా చాలా బృందావన్ ప్యాలెస్ లాగా ఉంది. ఏం లేదండి ఒక్కొక్క కూతురుది ఒక్కొక్క వైట్ ప్యాలెస్ అనమాట. లాస్ట్ టైం మనం జూబ్లీ హిల్స్ లో శైలు మేడం ఇల్లు చూసాం. దట్ ఆల్సో లుకింగ్ లైక్ ఒక వైట్ ప్యాలెస్ లాగా ఉంది. నాన్నగారు ఆ రోజుల్లో ఒక్కొక్క కూతురికి డిజైన్ చేసి ఇచ్చారంట కదా, ఇలాంటి హౌస్లు బాగుంటాయి అని చెప్పేసి. అంటే అక్క కట్టుకున్నప్పుడు మటుకు పిల్లలు చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఉండే హౌసెస్ ఉండాలి అని. ఓకే, ఆ తర్వాత పెద్దోళ్ళు ఉన్నా కూడా ఇంట్లో పిలుస్తే మనం పలికేటట్టు, లేకుంటే త్వరగా వాళ్ళని రీచ్ అయ్యేటట్టు. దట్స్ అ మెయిన్ రీజన్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ హాల్స్ ఇన్ ద హౌస్. ఓకే, అండ్ ఐ హ్యావ్ మై మదర్ అండ్ మై మదర్ ఇన్ లా స్టేయింగ్ విత్ మీ. సో వాళ్ళిద్దరు కూడా దే ఆర్ ప్లస్ 80+ అన్నట్టు. ఓకే. సో దట్స్ వెరీ ఈ డోర్స్ ఇవన్నీ కలెక్షన్ ఎవరి ఇష్టం మేడం? ఓల్డ్ కలెక్షన్ కదా ఇదంతా? ఎస్, ఆల్ మైండ్. ఓ, మీ వీ కమ్ ఫ్రమ్ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకోండి. ఓకే, సో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో. డెఫినెట్గా ప్లీజ్. ప్లీజ్. సో ఇంట్లో అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. సో ఏది కూడా ఎందుకు కొన్నారు అనిపించట్లేదు నాకైతే. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇక్కడ కలెక్షన్ కూడా చూడండి, ఫొటోస్ కలెక్షన్ మేడం ఇదంతా కంప్లీట్గా. ఇదంతా మీ ఫ్యామిలీయా? అవునండి. నాన్నగారు ఇక్కడ. సూపర్. ఓ, ఇది మీరు? ఎస్. వావ్. నాన్న యంగ్ డేస్లో ఉన్నప్పుడు ఇది నా వెడ్డింగ్ టైం అండి అది. అంటే ఆల్మోస్ట్ యంగ్ అన్నట్టే కదా. మై ఫాదర్ వాజ్ హార్డ్లీ 42, 43 వెన్ వీ గాట్ మ్యారీడ్. అంతే 45. ఇది ఏజ్ చెప్పండి నాన్నగారిది? లాస్ట్ జస్ట్ 3 months బిఫోర్ హీ పాస్డ్ అవే. ఓకే, 60-61 ఉంటుంది అప్పుడు. సూపర్, లవ్లీ కలెక్షన్ మా. వావ్. చిరంజీవి గారు విత్ మై హస్బెండ్. ఓకే. రేర్ ఓల్డ్ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి మేడం దీంట్లో? ఇంకా అమ్మ ఇంట్లో అమ్మ మేము ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు. ఓకే, ఏం చేస్తుంటారు సార్? ఈ వాజ్ ఇన్ టు ఫైనాన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో ఓకే. సో చిరంజీవి గారితో ప్రభాకర్ రెడ్డి గారి పెద్దల్లుడు? నో, థర్డ్ అల్లుడు. సూపర్. కలెక్షన్ అంతా చాలా బాగుంది. నాన్నగారు ఈ ఇంట్లో ఉన్నారా మేడం కొన్ని ఇయర్స్? లేదండి, I came to this house very late. Okay. And this is not my father's house. ఇది నాన్నగారా సెలక్షన్ మీదే? వావ్, ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగుంది మేడం. ఇంకా ఫస్ట్ ఈ కలెక్షన్ అంతా అమ్మగారిదా? కైండ్ ఆఫ్. సూపర్. ఇష్టమా అమ్మకి ఇవన్నీ? అంటే మేము అడ్రస్ ఇంట్లో కూడా ఉన్నాయి. ఓకే, we added on some more for that. నేను చాలా మంది హోమ్ టూర్స్ చేశాను, లెజెండరీ యాక్టర్స్ మొత్తం. మీ ఇంట్లో చాలా డిఫరెంట్గా ఉంది ప్రతిదీ కూడా. ఈ చైర్స్కి ఏమన్నా స్టోరీ ఉందా మేడం? ఏం లేదండి, ఇట్స్ జస్ట్ యాంటిక్స్. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ వి పిక్డ్ అప్ ఆల్సో. ఓకే, ఇదంతా అమ్మ కలెక్షన్. కొంచెం కొన్ని అయితే పాతే అమ్మాయి, ఆ తర్వాత మేము యాడ్ చేసుకుంటాం. If you see my sister's house, she also has some banjos like this. ఎంట్రన్స్ బాగుంది, ఇలా వచ్చి ఇలా పైకి. లాక్స్ కూడా అప్పుడు ఆ రోజుల్లో పెట్టించారు మీరు. And I just put ఓ, నాన్నగారు అవార్డ్స్ ఇవన్నీ? yes. సూపర్. నేను ఫస్ట్ నుంచి రాగానే ఎదుగుతున్నాను అనమాట అవార్డ్స్ రివార్డ్స్ అని చెప్పి. ఇదిగో నాన్నగారు అవార్డ్స్. అంటే అవార్డ్స్ అప్పుడు ఇలా ఉంటాయి కదా మేడం? ఎస్, ఇవన్నీ ప్రభాకర్ రెడ్డి గారి అవార్డ్స్ మొత్తం కంప్లీట్గా. అంటే షిఫ్ట్ అయినాం కదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్ దేర్. ఎస్. సో ఇవన్నీ అవార్డ్స్. వావ్, ఈ కలెక్షన్ బాగుంది మేడం. ఇదంతా ఎవరి సెలెక్షన్ మేడం? ఐ డోంట్ నో, ఏదో ఉన్న ఇంట్లో తెచ్చుకున్నాను. ఓ, చెన్నై ఇంట్లో? యా, మోస్ట్లీ చెన్నై. దెన్ వి యాడెడ్ ఆన్. ఇంత కదా, ఇంకో ఫ్లోర్ ఉందా పైన? అంటే ఒక్కటి ఉందండి, బట్ వి డోంట్ యూస్ దట్ అట్ ఆల్. ఎస్, ఇది కంప్లీట్గా మన ప్రభాకర్ రెడ్డి గారి సాధించిన అచీవ్మెంట్స్ అని చెప్పాను కదా, అక్కడ కింద మీకు అవార్డ్స్ రూపంలో చూపించాను. అట్ ది సేమ్ టైం ఆయన క్యాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ.
ఇప్పటికీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే అందరికీ చాలా ఇష్టమని ఎంతోమంది మెసేజెస్ పెట్టారు. అండ్ వాళ్ళ కూతుర్ల గురించి అడిగారు, మదర్ గురించి అడిగారు, అండ్ వాళ్ళ అమ్మగారిని కూడా ఈసారి మనం చూపించబోతున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు వైఫ్ ఎలా ఉంటారు అండ్ ఆయన గురించి ఏం చెప్తారు, అట్ ది సేమ్ టైం ఆయన సినిమాల గురించి ఏం చెప్తారు, అండ్ డాటర్స్ ఎలా చూసుకుంటున్నారు. I don't think mommy was involved in movies except for her creativity with the clothes and stuff. అంటే నా క్లాత్స్ చేస్తారు కదా మదర్. Yeah. That is, I think, శ్రీదేవి గారికి చేసేవాళ్ళంట, Jayasuda గారు, జయప్రద గారు, Sharada garu, వాణిశ్రీ గారికి, శారదా గారికి, Jamuna. ఓ వీళ్ళందరికీ అమ్మాయి కాస్ట్యూమ్ డిజైన్. అంటే no, for only her movies. She never went abroad and వాళ్ళ కోసం కాస్ట్యూమ్ కాదు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు she would make the costumes. సూపర్. That's it. ఆ రోజుల్లో కాస్ట్యూమ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అసలు అన్నమాట. No, you should know how to dress up according to your role. You can't wear a Benares saree and go and say a poor, right? Okay. That is what.